హాయ్, అందరికీ నమస్కారం. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఎన్ని జన్మలెత్తినా సరే ఆ కర్మ తీర్చాల్సిందే, అనుభవించాల్సిందే. దానికి ఒక చక్కని ఉదాహరణ ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు తను చేసిన కర్మ ఫలితంగా ఏ విధంగా అనుభవించాడో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వచ్చాడు. తన 100 మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లవాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడినే నిలదీస్తాడు. అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడువైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కృష్ణ? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు నాకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీశాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసిందైతే కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికి అన్నిటికీ కారణం నువ్వు, నీ కర్మ. 50 జన్మల క్రితం నువ్వొక కిరాతకుడివి, అంటే వేటగాడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంటలు వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణం నుంచి తప్పించుకున్నాయి. అప్పటికే తిరిగి తిరిగి సహనం నశించిపోయిన నువ్వు వాటి గూటి దగ్గరకు వెళ్ళి ఆ 100 గుడ్లను నాశనం చేశావు. తమ కళ్ళ ముందే తమ పిల్లలు చనిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఆ 2 పక్షులు చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా సరే నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు అని చెబుతాడు. కృష్ణుడు చెప్పిందంతా విని ధృతరాష్ట్రుడు కొంచెం సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ఈ విధంగా ప్రశ్నించాడు. కర్మ అంత వదలని మొండిదైతే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్లు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నించాడు. అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఆ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100 మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవించాడు. ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోయాడు. మనం జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతుంది అని శ్రీకృష్ణుడు అంతరార్థం. తెలియక చేసిన కర్మలను వదిలివేయండి, తెలిసి ఎలాంటి దుష్కర్మ చేయకండి. ఓం నమః శివాయ.